राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जड़चल्ला। हमारे इस लॉज में एसी रूम्स डीलक्स रूम्स मौजूद है। मज़ीद तफसीलात के लिए 9849105047 पर राब्ता करें। నమస్కారం NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం। నా పేరు దివ్య। మెడికల్ కళాశాలలో విధులు నిర్వహించుటకు సిబ్బందిని సాయి సెక్యూరిటీ సర్వీస్ ద్వారా నియమించుకుంటారు। ఈ సాయి సెక్యూరిటీ సర్వీస్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్న మహేష్ నిన్న మెడికల్ కళాశాల నుంచి ఒక మహిళను ఆఫీస్ క్లీనింగ్ కొరకే తీసుకెళ్లి ఆమెపై అత్యాచార యత్నం చేశాడు। అతన్ని ప్రతిఘటించిన మహిళ అక్కడి నుంచి పారిపోయి ఇంటికి చేరుకుంది। తనపై అత్యాచారం చేసిన మహేష్ ను శిక్షించాలని, విధుల నుంచి బహిష్కరించాలని మెడికల్ కళాశాల ముందు తోటి ఉద్యోగులతో ధర్నా నిర్వహించారు। దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు। మహిళలకు రక్షణ కల్పించాలి, మహిళలకు రక్షణ కల్పించాలి, మహిళలకు రక్షణ కల్పించాలి। కామాంధుడు మహేష్ని వెంటనే అరెస్ట్ చేయాలి, కామాంధుడు మహేష్ని వెంటనే, కామాంధుడు మహేష్ని వెంటనే అడగండి మరి ఆర్గనైజ్ చేస్తాం కరెక్ట్ ఉండాలి అంటే మాకు వచ్చిన తర్వాత మీరు ఏం చేసారు సార్? ఎవరేం చేసారు? చాలా మందికి సార్ సరే సరే సార్ వెంటనే అరెస్ట్ చేయాలి, కామాంధుడు మహేష్ని వెంటనే అరెస్ట్ చేయాలి, కామాంధుడు మహేష్ని వెంటనే అరెస్ట్ చేయాలి, కామాంధుడు మహేష్ని వెంటనే న్యాయం చేయాలి మహిళా కార్మికులకి। బయటకు పోలీసులు మహిళలకు రక్షణ, మహిళలకు రక్షణ ఏందుంటా సార్? ఒక మహిళ వినా చెప్పుతున్నా నేను, నా మోహన్ చెప్పుతున్నారా మీరు? నా అన్నదమ్ములకు చెప్పుతున్నా ఏం చేయాలని చెప్తాంటే ఈ వ్యక్తి వేరే ఇల్లీగల్ ఎఫెక్ట్ ఉందని చెప్తాడంట బయట। ఏం అడుగుతారు? తోటి మహిళా కార్మికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించరు। 45 నిమిషాలకు మహేష్ ఫోన్ చేసిండు, వర్కర్ని, ఇక్కడ పనిచేసే వర్కర్ని నేను 3:45కి ఫోన్ చేసి హౌసింగ్ బోర్డులో సార్ వాళ్ళది ఆఫీస్ ఉంది, ఏజెన్సీ వాళ్ళది ఆఫీస్ ఉంది, ఆఫీసు క్లీన్ చేయాలి రా అమ్మ అని చెప్పి పిలిపించిండు। ఒకరే రావాలన్నా మహేష్ అంటే ఒకరే రావాలమ్మా, ఒకరే వచ్చి చేసిపోతారు, ఒకదాని వేరే రేపు సెలవు ఇస్తా అని చెప్పేసి మాట్లాడిండు। సరే అని వెళ్ళిపోయినా నేను। వెళ్ళిపోయాక అక్కడ పైకి తీసుకొని పోయి రూమ్ డోర్ పెట్టడానికి పోతే డోర్ ఎందుకు పెడుతున్నావు మహేష్ అని అంటే, లేదమ్మా రూమ్ అయితే క్లీన్ చెయ్యి, నీతో మాట్లాడేది ఉందంటే ఏం మాట్లాడతావు అని చెప్పేసి అన్నాను। నేను ఏం మాట్లాడతావు అని చెప్పేసే లోపలనే ఆయనకు వేరే కాల్ వచ్చింది, కాల్ మాట్లాడుకునేకే పైకి వెళ్ళిండు, పైకి నా ఫోన్ తీసుకొని వెళ్ళిపోయిండు పైకి। వెళ్ళిపోయాక నేను రూమ్ ఊడ్చి క్లీన్ చేసుకున్నా, వచ్చేసరికి మహేష్ పని అయిపోయింది నేను వెళ్ళిపోతానంటే, లేదమ్మా నీతో మాట్లాడాలని చెప్పేసి నా చేయి పట్టుకొని లోపలికి ఇది చేసి గడబెట్టేసిండు। గడబెట్టేసి అక్కడ కూర్చోమని కూర్చోబెట్టిండు చైర్ పైన।
నా ఫోన్ తీసుకున్నాను. మా ఆయన ఫోన్ చేస్తాడు, పిల్లోడు స్కూల్ నుండి వస్తాడు అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత ఫోన్ తీసుకుంటే మళ్ళీ వెంబడే మళ్ళీ తీసుకున్నాడు. ఫోను తీసుకున్నాక నన్ను తొడ పట్టుకునేసరికి నాకు భయం వేసి ఫోన్ తీసుకొని గడి తీసుకొని వచ్చేసాను నేను. ఇది జరిగింది. నా పేరు సురేషు, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి. ఇవాళ నడిబొడ్డున ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి మహిళా శానిటేషన్ వర్కర్లు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పైన పెత్తనం చేయడానికి, అక్కడ వాళ్ళని మెయింటెనెన్స్ చేసేటడానికి మహిళా కార్మికులకు రక్షణగా నిలబడాల్సినటువంటి ఒక సూపర్వైజరు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సూపర్వైజరు మహేష్ అనేటటువంటి ఒక కామాంధుడు ఇవాళ మహిళా కార్మికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కాకుండా అత్యాచార యత్నం చేయడం అనేటటువంటిది అత్యంత దుర్మార్గం. ఆ కామాంధుడిని వెంటనే అరెస్ట్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ హాస్పిటల్లో శానిటరీ భద్రత కోసం ఏజెన్సీకి పట్టుకున్నటువంటి సాయి సెక్రటరీ ఏజెన్సీ నిర్వాహకులు ఎక్కడ కూడా రారు. మొత్తం పెత్తనం మొత్తం కూడా ఈ మహేష్ చేతులు పెట్టడం వల్ల ఆయనకు ఉన్నటువంటి మహిళా కార్మికుల్ని అనేక ప్రలోభాలకు భయాలకు గురి చేస్తూ ఇక్కడ ఎవరైతే అందరినీ కూడా యూజ్ చేసుకున్న పద్ధతులు ఇవాళ మహిళా కార్మికులు వేధిస్తున్నాడు. ఇప్పటికి అనేక రకాల ఆరోపణలు కూడా వచ్చినాయి. అధికారుల దృష్టికి కూడా గతంలో తీసుకురావడం జరిగింది. అయినా ఆయన లోపల మార్పు రాలేదు. నిన్న సాయంత్రం 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో మెడికల్ కాలేజ్కి సంబంధం లేనటువంటి ఒక ప్రైవేట్ బిల్డింగు సాయి సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఒక ఆఫీస్ ఉంది. అక్కడ మా సారోలు వస్తున్నారు, అక్కడ క్లీన్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక మహిళా కార్మికుల్ని తీసుకెళ్ళి పీకల దాకా తాగి సోయి లేకుండా ఉన్నటువంటి మహేష్ ఒక వర్కర్ని తీసుకుపోయి శుభ్రం పేరుతో తీసుకుపోయి అక్కడ గడబెట్టి ఆమె పైన దాడి చేసి ఆమెను అత్యాచారం చేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి ఆమె తప్పించుకొని ఆయనతో దులిపించుకొని బయటపడి ప్రాణాలను రక్షించుకున్నది. ఇవాళ ఏం జరుగుతుంది అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ ఆసుపత్రిలో శానిటేషన్ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసర్లు ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అధికారులు రక్షణ కల్పించినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఏం చేస్తున్నారో ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మహిళా కార్మికులకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఆ రకమైన పద్ధతుల్లో దాడి జరుగుతుంటే కూడా చూసి చూడనట్టు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. పిలిపిద్దాం అంటున్నారు తప్ప ఆయన పైన యాక్షన్ తీసుకుంటాం, కార్మికులకు రక్షణ ఉంటామని చెప్పేసి చెప్పనటువంటి దుస్థితి చూస్తూ ఉంటే ఇవాళ ఎవరికి ఒత్తాసు పలుకుతుందో అర్థమవుతున్నది. ఇప్పటికైనా మా డిమాండ్ కామాంధుడైనటువంటి మహేష్ని చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే అరెస్ట్ చేసి మహిళా కార్మికులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నిర్భయ లాంటి చట్టాలు వచ్చి పెద్ద ఎత్తున మేము మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికేటటువంటి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.